పశ్చిమ బెంగాల్ జనాభాలో దాదాపు 33% ఉన్న మైనార్టీలు భాజపా దూకుడు అడ్డుకునేందుకు తృణమూల్ కాంగ్రెస్ వైపు మూకుమ్మడిగా మొగ్గు చూపాలని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో మైనార్టీ ఓటర్లు ఎక్కువగా ఉన్న స్థానాల్లోనూ భాజపా విజయం సాధించింది. మైనార్టీ ఓటర్లలో చీలికే ఎందుకు కారణమని భావిస్తున్న మైనార్టీ నేతలు కాంగ్రెస్ వామపక్ష కూటమి రూపంలో మరో సెక్యులర్ ప్రత్యామ్నాయం అందుబాటులో ఉన్న తృణమూల్ కాంగ్రెస్కే తమ ఓట్లన్నీ పడేలా ప్రణాళిక రచిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో అధికార ప్రతిపక్షాలు దూసుకుపోతూ ఉండడంతో పశ్చిమ బెంగాల్లో రాజకీయ వేడి పెరిగింది. బెంగాల్లో మళ్లీ సత్తా చాటాలని భాజపా, కమలదళానికి చెక్ పెట్టాలని మిగిలిన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో చాలా నియోజకవర్గాల్లో మైనారిటీలు గెలుపోటములను నిర్ణయించే దశలో ఉన్నారు. కశ్మీర్, అస్సాం తర్వాత దేశంలో అత్యధిక ముస్లిం ఓటర్ల సంఖ్య పశ్చిమ బెంగాల్లోనే ఉంది. అందుకే అన్ని పార్టీల దృష్టి మైనారిటీ ఓట్లపై పడ్డాయి. పశ్చిమ బెంగాల్లో దాదాపు 33% మంది మైనారిటీలు ఉన్నారు. ఈ మైనారిటీల ఓట్లను దక్కించుకుని భారతీయ జనతా పార్టీకి చెక్ పెట్టాలని తృణమూల్ కాంగ్రెస్, వామపక్ష కాంగ్రెస్ కూటమి వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే వామపక్ష కాంగ్రెస్ కూటమి కంటే తృణమూల్ కాంగ్రెస్ వైపే మైనారిటీలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పశ్చిమ బెంగాల్లోని లోక్సభ స్థానాల్లో గెలుపోటములను ప్రభావితం చేసే ముస్లింలంతా మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారని మైనారిటీ నాయకులు చెబుతున్నారు. వామపక్ష కాంగ్రెస్ కూటమిని కాకుండా టీఎంసీనే విశ్వసనీయ శక్తిగా మైనారిటీలు భావిస్తున్నారని ఆ సంఘం నేతలు వెల్లడించారు. మైనారిటీలు అత్యధికంగా ఉన్న ముర్షిదాబాద్, మాల్దా, ఉత్తర దినాజ్పూర్ వంటి జిల్లాల్లో టీఎంసీ వైపు మైనారిటీల మొగ్గు స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ వామపక్షాలతో పొత్తు పెట్టుకోకుండా ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ ఒంటరిగా ఎన్నికల బరిలో దిగడం కూడా హస్తం పార్టీకి మైనారిటీలను దూరం చేసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రామమందిరం ప్రారంభోత్సవం, పౌరసత్వ సవరణ చట్టం అమలే ప్రధాన అంశాలుగా బెంగాల్లో భారతీయ జనతా పార్టీ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. అయితే దీదీ ప్రభుత్వంపై కాస్త అసంతృప్తి ఉన్నా భాజపాను ఎదుర్కోవడానికి తృణమూల్ కాంగ్రెస్కే ఓటు వేయడం చాలా కీలకమని మైనారిటీ నాయకులు భావిస్తున్నారు. మైనారిటీ ఓట్లలో చీలిక లేకుండా చూసుకోవాలని ఇమాంలు తమ సభ్యులకు విజ్ఞప్తి చేసే అవకాశం ఉందన్న వార్తలు కూడా వస్తున్నాయి. 2019 ఎన్నికల్లో మైనారిటీ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లోనూ ఓట్ల చీలిక భాజపా విజయానికి దోహదపడింది. ఈసారి మైనారిటీ ఓట్లలో చీలిక లేకుండా చూసుకోవాలని చాలా స్థానాల్లో టీఎంసీకే మొగ్గుంటుందని, ఉత్తర బెంగాల్లోని కొన్ని స్థానాల్లో వామపక్షాలు కాంగ్రెస్ కూటమికి ఆదరణ లభించే అవకాశం ఉందని ఇమామెహ్ కాజీ ఫజ్లర్ రెహమాన్ అన్నారు. ముర్షిదాబాద్, మాల్దా, ఉత్తర దినాజ్పూర్ జిల్లాల్లో మైనారిటీలు ఎవరికి ఓటు వెయ్యాలా అన్న సందిగ్ధతలో ఉన్నారని పశ్చిమ బెంగాల్ ఇమాం అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ యహ్వా తెలిపారు. వామపక్ష కాంగ్రెస్ కూటమి టీఎంసీ అభ్యర్థుల్లో ఎవరిని ఎన్నుకోవాలన్న దానిపై సందిగ్ధావస్థలో ఉన్నారని వివరించారు. ఈ జిల్లాల్లో మైనారిటీ ఓట్ల చీలిక వల్ల 2019లో ఉత్తర దినాజ్పూర్, మాల్దా జిల్లాల్లో భాజపా ఒక్కో సీటు గెలుచుకుంది. అయితే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మైనారిటీలంతా టీఎంసీకి మద్దతు పలికారు. ఈసారి కూడా అలాగే మద్దతు పలికే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో 40,000కు పైగా మసీదులు ఉన్నాయి. ఇందులోని ఇమాంలు మైనారిటీలకు ఓట్ల చీలికపై సందేశాన్ని అందజేయాలని భావిస్తున్నారు. 2019లో ఉత్తర బెంగాల్లోని మాల్దా, రాయ్గంజ్ స్థానాలను భాజపా గెలుచుకుంది. ఈ రెండు నియోజకవర్గాల్లో సుమారుగా 45% మంది మైనారిటీ ఓటర్లు ఉన్నారు. కానీ ఓట్ల చీలిక వల్ల భాజపా గెలిచింది. పశ్చిమ బెంగాల్లోని 16 నుంచి 18 లోక్సభ స్థానాల్లో మైనారిటీల ఓట్లు భారీగా ఉన్నాయి. రాయ్గంజ్, కుచ్బెహర్, బలూర్ఘాట్, మాల్దా నార్త్, మాల్దా సౌత్, ముర్షిదాబాద్, డైమండ్ హార్బర్, ఉలుబెరియా, హౌడా, బీర్భూమ్, కంటి, తమ్లుక్, జాయ్నగర్ సహా మరికొన్ని లోక్సభ స్థానాల్లో మైనారిటీల ఓట్ల శాతం భారీగా ఉంది. బంగాల్లో భాజపాకు వ్యతిరేకంగా బలంగా పోరాడేది టీఎంసీనే అని ఆల్ బెంగాల్ మైనారిటీ యూత్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ కమరుజ్జాన్ తెలిపారు. 2023లో సాగర్ డిగే ఉప ఎన్నికల్లో ఓటమి భాజపా టీఎంసీకి ఒక హెచ్చరిక అని సిపిఐ బెంగాల్ కార్యదర్శి ఎండి సలీం అన్నారు. మైనారిటీ ఓట్లు వామపక్షాలు కాంగ్రెస్కు తిరిగి వస్తున్నాయనేందుకు ఇదే నిదర్శనమన్నారు. మైనారిటీల ఓట్లు కాంగ్రెస్ కూటమికి వస్తూ ఉండడంతో భాజపా టీఎంసీకి నిద్ర పట్టడం లేదని అన్నారు. బంగాల్ రాజకీయ రంగంలోకి అబ్బాస్ సిద్దికీ నేతృత్వంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ ప్రవేశించినా
మైనారిటీల ఓట్లను మాత్రం గెలుచుకోలేకపోయింది. 2021 పశ్చిమ బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఐఎస్ఎఫ్ కు కేవలం 1.35% ఓట్లు మాత్రమే వచ్చాయి. బంగాల్లోని మైనారిటీలు టీఎంసీ అవినీతి, దుష్పరిపాలనతో విసిగిపోయారని ఐఎస్ఎఫ్ ఎమ్మెల్యే సిద్దికి వ్యాఖ్యానించారు. ఈసారి ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లాలని నిర్ణయించుకున్నామన్న ఐఎస్ఎఫ్ 6 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అయితే ఈ పార్టీ ఎంతమేర ప్రభావం చూపుతుందో చూడాలి. టీఎంసీ 2014లో 34 లోక్సభ స్థానాలను గెలుచుకుంది. 2019లో ఈ సంఖ్య 22కు తగ్గింది. అయితే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మైనారిటీలు టీఎంసీకి ఓటు వేసి వరుసగా 3వ విజయం అందించారు. టీఎంసీ భాజపాకు వ్యతిరేకంగా పోరాడి మైనారిటీలను రక్షించిందని, బంగాల్లో వామపక్ష కాంగ్రెస్ కూటమి భాజపాకు బీ టీం అని టీఎంసీ సీనియర్ నాయకుడు కునాల్ ఘోష్ అన్నారు. 2017లో ట్రిపుల్ తలాక్ను రద్దు చేయడం, సందేశ్ ఖాళీలో ఇటీవల జరిగిన ఘటనలు, టీఎంసీ నాయకులు తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న మహిళల ఆరోపణలు భాజపాకు కలిసొచ్చే అవకాశం ఉంది. ముస్లిం మహిళలు ఈసారి తమకు కృతజ్ఞతలు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నారని భాజపా బంగాల్ చీఫ్ సుకాంత మజుందార్ ధీమా వ్యక్తం చేశారు.